నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మరి అంతేకాదు, దేవుడు మనకు చేసిన మేలును వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుడు నిన్ను బాగు చేయడు. స్వస్థత నీకుండదు. నీకు నచ్చినట్టు బాధ కోసం ఏదో పైపైన దేవుని మందిరానికి వచ్చి పైపైన మాట్లాడుకొని పోవటం కాదు. దేవుడు ఇక్కడ కార్యం చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు నేనేం చేయాలనుకోవాలా? ఇక్కడ ఆయన కోపపడతాడు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ చదువమ్మా 5వ వచనము. దేవుని కోపం వచ్చింది నీ మీద, బాధ కలిగింది నీ మీద. ఎందుకంటే దేవుడికి నచ్చినట్టు నువ్వు ఉండవు కాబట్టి, నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావు కాబట్టి దేవుడు కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎంతసేపు ఉంటుందంటే చదువమ్మా. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. ఆయన కోపము నిమిషము మాత్రమే ఉండును. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుసును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయుష్కాలం అంటే ఎంతండి? నువ్వు బ్రతుకు కాలం అంత. నువ్వు బ్రతికినంత కాలం, నువ్వు జీవిస్తున్నంత కాలం నీ మీద, నీ బిడ్డల మీద, నీ కొడుకుల మీద, నీ కుటుంబం మీద బ్రతికినంత కాలము ఆయన దయ నీకు ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దేవుని నమ్ముకోవాలి, ప్రభుని నమ్ముకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండి ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు పోరాడాలి. ప్రభు మందిరానికి నువ్వు రావాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, రాత్రికాల సమయమందు ఉపవాస ప్రార్థనమ్మా రండి, దేవుని యొక్క సన్నిధిలో మొరపెడదాం రండి అమ్మా అని చెప్తే దేవుని మాట వినరు. కానీ ఈయన వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ పైన వచనం చదవమ్మా. సాయంకాలం 5వ వచనము, దయ అన్న తర్వాత వచనం. సాయంకాలము ఏడుపు వచ్చి, సాయంకాలమున ఏడుస్తూ వచ్చి, రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఉదయమున సంతోషము కలుగును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శనివారం రాత్రి ప్రార్థనకు రమ్మంటే ఉండూరులో ఉండోళ్ళు కూడా చక్కగా రారండి. కానీ వచ్చిన వారికి ఏమవుతుంది? నువ్వు ఏడ్చుకుంటూ వస్తావు, బాధతో వస్తావు, కన్నీటితో వస్తావు, కష్టముతో వస్తావు. ఆ రాత్రి కాలంలో దేవుడు జరిగించే ఒక అద్భుతం ఉన్నదండి. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎటువంటి బాధతో నువ్వు వచ్చినా కూడా ఉదయ కాలంలో నేను సంతోషముతో పంపిస్తాను. నువ్వు రాత్రి రావటం వల్ల మేలుంటుంది, రాత్రి ప్రభు సన్నిధిలో ఉండటం వల్ల మేలుంటుంది. రాత్రి నీ కన్నీళ్లతోటి, కష్టముతోటి నీకున్న బాధ ఎవరికి చెప్పుకున్నా ఎవరు కూడా నీ బాధ తీర్చలేరు. దేవుని మందిరములోకి వచ్చి నీవు చెప్పుకున్న రాత్రి అక్కడ ఉండటం వల్ల దేవుడు నీకు మంచి కార్యమును చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మంచి కార్యము చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు. ఎందుకంటే కోపపడ్డ అది 1 నిమిషము మాత్రమే. దేవుని కోపం వచ్చినప్పుడు నీ వైపు చూడడు. ఆయన కోపము ఎంత మాత్రం ఉంటుంది? నిమిషం మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రేమ ఉంటుంది. ఆవిషపాలనంతయు, నువ్వు బ్రతికిన కాలం అంతయు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమను నువ్వు ఎప్పుడు కూడా దూరంగా చేసుకోవటం వల్ల నీవు ఈ లోకాన్ని దాటిపోతే దాని నుండి ప్రయోజనము లేదు అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కోపాన్ని మనము లేపుతూ ఉన్నాం, ఆయన మాటను మనం వినట్లేదు. ఆయన మాట బతికినంత కాలము అన్ని కార్యాలు నువ్వు చెయ్యాలి, కానీ నీవు మాత్రం మారవండి. నీ ప్రవర్తన మారదు, నీ క్రియలు మారవు, నీ తలంపులు మారవు. దేవుని కొరకు నేనేం చేయాలన్న ఆలోచనలు మారవు. నీకు నచ్చినట్టుగా నువ్వు తిరుగుతూ, తింటూ, తాగుతూ, అటు ఇటు ఇష్టానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? అది కూడా మనము చూద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు గనుక రాత్రికాల సమయంలో నువ్వు ఏడ్చుకుంటూ వస్తే ఆ నైట్ నువ్వు అక్కడ గడిపావనుకో, నవ్వుకుంటూ వెళతావు, సంతోషంగా వెళతావు. నీవు నీ కుటుంబం ఒక రాత్రి దేవుని సన్నిధిలో గడపటం వల్ల ఆ ప్రార్థన వల్ల నీకు మేలు కలుగుతుంది. ఆ ప్రార్థన వల్ల నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆ ప్రార్థన వల్ల దయ్యపు దురాత్మ శక్తులు తరిమి కొట్టబడతాయి. ఆ ప్రార్థన వల్ల నీ కుటుంబము లేపబడుతూ ఉంది. ప్రార్థన అంటే నిర్లక్ష్యము కలిగి నీ ఇష్టానుసారమైన జీవితంతో ఉంటూ ఉంటాం.
కానీ అలా ఉండటం వల్ల దేవునికి ఇష్టం కాదు.